హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి శెట్టి డిజైన్స్. చూడండి, ఈ వీడియో అయితే కొత్త వారికి కానీ టైలరింగ్ చేసే వాళ్ళకి కానీ చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం పైపింగ్ బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు పైపింగ్ క్లాత్ వేస్తుంటాం కదా. పైపింగ్ 2-3 ఆప్షన్స్ ఉంటాయండి. ఏ కలర్ వేయాలో కరెక్ట్గా అర్థం కాదు కదా. అలాంటప్పుడు మనం ఎలా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలో నేను ఏ విధంగా అయితే యూజ్ చేస్తానో మీకు అలా చెప్దామని వీడియో చేస్తున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇది యాక్చువల్గా శారీ, ఇది మొత్తం శారీ వచ్చింది. శారీలో ఇలా బ్లౌజ్ ఈ కలరే వచ్చిందండి, సెల్ఫ్ కలరే వచ్చింది బ్లౌజు. ఇప్పుడు దీనికి వాళ్ళు పైపింగ్ వేయమన్నారు. పైపింగ్ వేయమన్నప్పుడు నేను ఈ క్లాత్తో వేసాను అనుకో. చూడండి, ఈ క్లాత్ కలర్ మొత్తం దీంట్లోనే కలిసిపోతుంది. సపరేట్ క్లాత్ తెచ్చుకున్నానండి నేను పైపింగ్ కోసము. ఇప్పుడు ఈ క్లాత్ వేసాను అనుకో, ఆ సేమ్ మొత్తం దీంట్లోనే కలిసిపోతుంది. అలాగే కొంచెం ఇది ఆపోజిట్ వేసామనుకో, బ్లాక్ కలర్. అయితే నేను బ్లాక్ ఈ కలర్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ బొమ్మలు వచ్చాయి కదా, ఇవన్నీ గుల్ల బొమ్మలు. దీంట్లో మొత్తం బ్లాక్ కలర్ వచ్చింది కదా. చూడండి, ఇలా మీకు కొంచెం దగ్గర నుండి చూపిస్తాను. ఇలా బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి మనము దీనికి బ్లాక్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. చూడండి, ఇప్పుడు శారీ పైన పెడితే కూడా లుక్ ఏది బాగా తేలినట్లు అనిపిస్తుందో మనకు చూడగానే ఫస్ట్ ఇప్పుడు క్రీమ్ ఉందండి, క్రీమ్కి ఆపోజిట్ బ్లాక్ కాంబినేషన్ బాగుంది అని అనిపించింది. అలాంటప్పుడు మనం బ్లాక్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ దాని ప్లేస్లో ఈ క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అనుకోండి, గ్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేకుంటే క్రీము మెరూన్ కలర్ వచ్చింది అనుకో, మెరూన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైతే కలర్ తేలినట్లు అనిపిస్తుందో ఆ కలర్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే పైపింగ్ వేసిన లుక్ బయటకు కనిపించాలంతే. దానిలోనే కలిసిపోయినట్లుంటే లుక్ అంత రాదు కదా. చూడండి, ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసి బ్లాక్ కలర్తో యూజ్ చేస్తాను. ఇది ఎంత లుక్ బాగా కనిపిస్తుంది కదా. ఇది ఫ్రంట్ పార్ట్, నెక్ మొత్తం టోటల్గా ఇన్విజిబుల్ పైపింగే వేశాను. ఓకేనా. ఈ హ్యాండ్స్కి ఏ విధంగా చూసినా కలర్ అయితే తేలినట్లుగా అనిపిస్తుంది కదా. చూడండి, బ్యాక్ సైడ్ ఇలా పార్ట్ నెక్ ఇచ్చి బ్యాక్ హుక్స్ అయితే స్టిచ్ చేశాను. ఇది కూడా నేను ఇన్విజిబుల్ పైపింగే వేశాను. ఏ పైపింగ్ వేసినా కానీ ఈ పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ అంత లుక్ అయితే రాదండి. మ్యాక్సిమం కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఈ పైపింగ్ని అయితే తప్పకుండా నేర్చుకోండి. లుక్ బాగుంటుంది, బొటిక్ స్టైల్ ఉంటుంది, ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుంది. కస్టమర్స్కి ఫినిషింగ్ నచ్చితేనే మనకు మళ్ళీ మన దగ్గరకు వస్తారండి. వాళ్ళ నమ్మకం మాత్రం మనం పొడగొట్టుకోవద్దు. ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా ఉండాలి. మనం ఇంట్లో స్టిచ్ చేస్తున్నామా, షాప్లో స్టిచ్ చేస్తున్నామా అనే తేడా తెలియకుండా షాప్లో అయితే ఎలాగ స్టిచ్ చేస్తారో బొటిక్ స్టైల్ అలానే స్టిచ్ చేయాలండి. నేనైతే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు అనేసి నేనైతే ఇలానే స్టిచ్ చేస్తాను. ఏ బ్లౌజ్ అయినా ఇన్విజిబుల్ పైపింగే వేస్తున్నాను. చూడండి, మన వీడియోస్ని ఫాలో అవుతే మీకు తెలుస్తుందండి. ఇక డోరీస్ కూడా నేను ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా అయితే సెట్ చేశాను. చూడండి, ఓకేనా. మీకు పైపింగ్ క్లాత్ ఎలా వేసుకోవాలో మీకు అర్థమవుతుంది కదా. చూడండి, మీకు ఇప్పుడు కొంచెం ఉదాహరణ చూపిస్తాను. ఇప్పుడు ఇది క్రీమ్ కలర్ కదా. ఈ క్రీమ్ కలర్కి ఈ రెడ్ కలర్ అయినా గ్రీన్ కలర్ అయినా తేలినట్టుగా అనిపిస్తుంది కదా. ఎల్లో కలర్ దగ్గర అయిపోతుంది చూడండి కొంచెం. ఇలా కాకుండా ఇలా ఆపోజిట్ కలర్స్ని మాత్రమే మనం యూజ్ చేసుకుంటే లుక్ బాగా వస్తుంది. శారీలో ఏ కలర్ వస్తే ఆ కలర్తోనే చేయాలి. మ్యాక్సిమం బ్లాక్ వచ్చింది కాబట్టి నేనైతే ఇలా బ్లాక్ కలర్ని అయితే యూజ్ చేశాను. టోటల్గా అయితే దీని లుక్ ఇలా ఉంది. చూడండి, మొత్తం ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి. మనం మ్యాక్సిమం ఈ ఇన్విజిబుల్ పైపింగ్ ఇవ్వడానికైతే చాలా బాగా ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, లుక్ కూడా బాగుంటుంది. ఇదే కస్టమర్ వీళ్ళదే. ఇంతకుముందు నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేశానండి. ఆ బ్లౌజ్ బాగుందని ఈ బ్లౌజ్ ఇచ్చారు, ఇలానే స్టిచ్ చేయించుకున్నారు. అది కూడా సేమ్ ఇదే కలర్ ఉంటుంది కొంచెం, కానీ కొంచెమే తేడా ఉంటుంది. చూపిస్తాను చూడండి. మనం పైపింగ్ క్లాత్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి డౌట్ అయితే మీకు క్లియర్ అయింది అని అనుకుంటున్నానండి. చూడండి, ఇది ఇంకొక బ్లౌజ్ వాళ్ళదే, ఈ కస్టమర్దే. అయితే ఫస్ట్ అయితే నేను ఇలా డిజైన్ చేశానండి బ్లౌజ్. ఫస్ట్ వాళ్ళు ఇలా ప్రిన్స్ కట్కి నాకు అలా లేదక్క ఒకటి బ్లౌజ్ స్టిచ్ చేయండి అని అంటే, ఫస్ట్ అయితే ఇది శారీలో క్లాత్ అండి.
చూడండి. ఇప్పుడు ఈ చెమ్కీస్ వచ్చాయి కదా, వీటి కలరే ఇది. ఇది శారీలో క్లాత్ అనమాట. నేను శారీలో క్లాత్ని కటింగ్ చేసి ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపించాను కదా, సేమ్ అలానే ఫ్రంట్కి ఇదే ఇచ్చాను. రౌండ్ నెక్ సేమ్ అదే బ్లౌజు అదే మోడల్గా కుట్టమన్నారండి. ఒక హ్యాంగింగ్స్ మాత్రమే నేను డిఫరెంట్గా ట్రై చేశాను. చూడండి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అదే రౌండ్ నెక్, బ్యాక్ హుక్స్, హ్యాంగింగ్స్ మాత్రం ఇవి కొంచెం తేడాగా స్టిచ్ చేశాను. చూడండి, పైనకి ఇలా పెట్టి కిందకి ఇలా. ఈ హ్యాంగింగ్స్ డిజైన్ తేడా చూడండి, మీకు అర్థమైపోతుంది. కొంచెం పైనకి అలా పెట్టి ఇవి 2 ఇచ్చాను. ఓకేనా, 2 బ్లౌజెస్ అయితే ఒక్కరివే, కానీ వాళ్ళ మోడల్ ఇది నచ్చిందని ఇలానే స్టిచ్ చేసుకున్నారు. ఆపోజిట్ కలర్ ఉంటే బ్లౌజ్ లుక్ ఎంత బాగుందో చూసారా. పైపింగ్ చూడండి, ఎక్కడ పెట్టినా మనకు పైపింగ్ కలర్ అయితే కనిపిస్తుంది కదా. పైపింగ్ కలర్ని ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళైతే, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే ఇలానే డిజైన్ చేసుకుంటున్నానండి. మనకు గోల్డ్, సిల్వర్ అవి ఆపోజిట్ ఉన్నప్పుడు సపరేట్ క్లాత్ని యూజ్ చేస్తాను. నేను ఇలా సపరేట్గా తీసుకొచ్చుకుంటానండి క్లాత్లు, కొన్ని యాష్, సిల్వర్ అలాంటివి. కానీ మనకు క్లాత్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం శారీలో క్లాత్ని కటింగ్ చేసి వేయడమే బెటర్ అండి. ఎందుకంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది చూసారా. ఈ శారీలో క్లాత్, శారీ మొత్తం ఈ కలర్ ఉందన్నమాట. అందుకే ఈ కలర్ క్లాత్ని కటింగ్ చేసి నేనైతే ఇక్కడ వేసాను. ఓకేనా, ఓకే అండి, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.